వెల్కమ్ బ్యాక్. అసలు సృజన గారు, అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి? దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతున్నట్టు ఉంది కదా. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారండి. ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్ ప్రకారం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే సిస్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో అండం నుంచి అది ఫామ్ అయ్యి రప్చర్ అయ్యి బయటకు వచ్చేసేయాలి. అయితే అది ఫామ్ అవ్వకుండా అండము రప్చర్ అవ్వకుండా అదంతా కదా రిసీడ్ అయిపోయి ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అలాంటి సిస్ట్ ఈ ఓవరీ చుట్టూ చాలా వచ్చేస్తాయి. అంటే ఎవ్రీ మంత్, ఈ మంత్ రాలేదు ఒక సిస్ట్ ఫామ్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ఇంకొక సిస్ట్, అలాగా పాలిసిస్టిక్. పాలి మీన్స్ నెంబర్, అంటే ఎక్కువ అని అర్థం. సో ఆ ఎన్నో సిస్ట్లు ఓవరీ చుట్టూ ఫామ్ అయ్యడం ఆ డిసీజ్ ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారండి. వీళ్ళ విషయంలో మనం జనరల్ గమనించే సిమ్టమ్స్ ఏంటంటే, లక్షణాలు ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు, అండ్ వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు, అండ్ హిర్సుటిజం లాగా అంటే ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది, అండ్ డిస్కలరేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఈ పీసీఓడి సిండ్రోమ్ లో చూస్తూ ఉంటాము. సో ఇదేమవుతుందంటే సరిగా అండం రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి, అంటే అసలు అండమే రిలీజ్ అవ్వట్లేదు. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనిలేటరల్ అనుకోండి, అంటే ఒక ఓవరీకి మాత్రమే పీసీఓడి ఉంది, ఇంకొక ఓవరీ పనిచేస్తా ఉంటే అక్కడ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి కంపారిటివ్ గా. సో రెండు ఓవరీస్ కి పీసీఓడి ఉంది అనుకోండి, సో ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. సో మనం పీసీఓడి క్లియర్ చేసుకుంటే తప్ప సో ఇవన్నీ ఇది ప్రెగ్నెన్సీ రావడం అనేది క్లియర్ ఉండదు. ఎందుకు పీసీఓడి వస్తుందంటే, రప్చర్ ఎందుకు అవ్వట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ అనమాట. అదొక హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అంటారు. ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఇవి టెస్ట్ చేసుకోవాలంటే ఎందుకు వచ్చింది, హార్మోన్ ఇంబాలెన్స్ ఉందా, ఫస్ట్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ అవి నార్మల్ గా ఉంటే ఇంకా నార్మల్, ఇట్లా మరి మిగతా ట్రీట్మెంట్ ఏంటి అట్లా అనాలిసిస్ చేసుకుంటూ, అంటే కేసు అనాలిసిస్ చేసుకుంటూ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ రావాలండి. ఓకే, నెక్స్ట్ రత్నప్రభ తిరుపతి నుంచి కాల్ చేశారండి. రత్నప్రభ గారు నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి పీసీఓడి కంట్రోల్ చేసుకోవడానికి కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి కంట్రోల్ చేయడానికి కానీ? అట్లా మంచి ట్రీట్మెంట్ ఉందండి. దాన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్ అంటారు. అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ హోమియోపతి, దట్ ఈస్ కాల్డ్ as జీసీఎస్ అంటారండి, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం అంటారు. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో ఏమవుతుందంటే, మనిషికున్న రోగము అంటే పీసీఓడినా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమా, లేకపోతే మనం అనుకున్నట్టు ట్యూబల్ బ్లాకేజెసా, లేకపోతే యుటరైన్ ఫైబ్రాయిడ్సా, ఎండోమెట్రియాసిసా, ఇవన్నిటితో కన్సల్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం పేషెంట్ యొక్క మానసిక స్థితిని కూడా తీసుకుంటాం అనమాట. అంటే ఫిజికల్ కంప్లైంట్స్ అవసరము, మెంటల్ ప్లేన్ లో కూడా అవసరం. సో మానసిక స్థితిని కూడా కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఇన్ జనరల్ బిల్డప్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ప్రాబ్లం తగ్గిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం రాకుండా కూడా మనం వారికి కట్టచ్చు అనమాట. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి అనమాట. ఈ కాన్సల్ట్ ట్రీట్మెంట్ కి అదొక దట్ ఈస్ ఎఫికసీ. ఓకే, సో మనం ట్రస్ట్ వర్ది ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడున్న తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా కూడా మనం దాన్ని నివారించవచ్చు. ఓకే, నెక్స్ట్ విజయలక్ష్మి గారు పాల్వంచి నుంచి కాల్ చేశారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. నమస్తే అండి విజయలక్ష్మి గారు, చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి. నాకు పెళ్ళాక 13వ సంవత్సరం ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనిందండి. వచ్చిందా అండి? వచ్చిందండి, 3 months అండి ఇప్పుడు. ఓకేనండి. నాకు థైరాయిడ్ ఉందండి, దానివల్ల ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. జాగ్రత్తగా తీసుకోవాలి మీరు. రెగ్యులర్ గా మీకు ఏవైతే థైరాయిడ్ మీ ఎండోక్రైనాలజిస్ట్ ఏదైతే మీకు డోస్ డిసైడ్ చేశారో ఆ డోస్ రెగ్యులర్ గా వేసుకోవాలి. మార్నింగ్స్ వేసుకోవాలంటే మార్నింగ్స్, ఈవినింగ్స్ అంటే ఈవినింగ్స్ వేసుకోవాలండి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ చెకప్ అవసరం. అంటే మీ థైరాయిడ్ ప్రొఫైల్ రెగ్యులర్ గా చెకప్ అవసరం. అట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్ కూడా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. సో దట్ ఎందుకంటే థైరాయిడ్ లో ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది కాబట్టి మీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకున్న విషయం ఏమంటే ఫ్రీక్వెంట్ చెకప్స్ అవసరము, అండ్ మంచి డైట్ కూడా మీరు తీసుకోవడం అవసరం అండి. ఓకేనండి, నెక్స్ట్ విజయవాడ నుంచి జాన్సన్ గారు కాల్ చేశారు. జాన్సన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మేము అదే స్టార్టింగ్ లో 30 ఉందండి కౌంట్ వచ్చి. ఓకే. తర్వాత మోటిలిటీ వచ్చి 20% ఉంది మేడం. ఓకే. అయితే మేము రాజమండ్రి విజయ హోమియోపతి ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. ఓకే. కౌంట్ వచ్చి 94 వెళ్ళిందండి. ఓకే. నెక్స్ట్ మొటిలిటీ వచ్చి 50% వచ్చింది మేడం. ఇట్స్ వెరీ గుడ్ అండి. ఓకేనండి. మా వైఫ్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. ఓకే. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది, ఫోర్త్ ఇయర్ మేడం. ఓకే మేడం. అంటే ఏ టైంలో కలదండి? మా మిస్సెస్ ని కూడా ఏం తీసుకెళ్లాల్సి ఉంటుందండి హోమియోపతికి? అవునండి, దట్స్ వెరీ గుడ్ పార్ట్ అండి. మీరు హోమియోపతికి వచ్చారు, మంచిగా కౌంట్ ఇంక్రీజ్ అయింది, మొటిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. మరి ఇటువంటి పర్సనల్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, మీరు ఎలాంటి హెల్తీ డైట్ తీసుకోవాలి, ఎలాంటి పర్సనల్ టైం ని మీరు మెయింటైన్ చేయాలి, ఏ టైంలో మీరు కలవాలి, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయండి. మీరు ఒకసారి మీ మిస్సెస్ క్లినిక్ వచ్చినట్లయితే మీ ఇద్దరిని అసెస్ చేసి మీ కంప్లీట్ పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తామండి. సో దట్ ఖచ్చితంగా మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఈవెన్ మీ మిస్సెస్ కూడా ప్రాబ్లం లేదు కాబట్టి నెక్స్ట్ ఒక 2-3 months ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనండి, ఇప్పుడు ఈ హోమియో
హోమియో కేర్ ఇంటర్నేషనల్ ద్వారా ఇప్పుడు చాలా మందికి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో ఎంత వరకు అవి సక్సెస్ అవుతున్నాయి, తర్వాత ఎంత మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పి మీ దగ్గరకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది? చాలా మందికి అండి వీ హ్యావ్ టెస్టిమోనియల్స్. మా ప్రతి బ్రాంచ్ లో టెస్టిమోనియల్స్ ఉంటాయండి. అంటే అందరూ బాగిన వాళ్ళు, అంటే ప్రెగ్నెన్సీ దానిలో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ, వీళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరి దగ్గర మేము టెస్టిమోనియల్స్ తీసుకుంటాం. సో ఎవ్రీ బ్రాంచ్ చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి. అండ్ అంటే ఎందుకు ఉన్నాయంటే కాన్స్టెంట్ ట్రీట్మెంట్ అనమాట. ఇవ్వటం వల్ల చాలా చాలా కేసెస్ మంచిగా ప్రెగ్నెన్సీ చాలా వచ్చాయండి. ఓకే, ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు పేషెంట్? సో అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఒకటి కన్సిడర్ చేస్తాము, అట్ ద సేమ్ టైం వాళ్ళ మానసిక స్థితిని కన్సిడర్ చేస్తాము. వీటన్నిటితో పాటు అంటే ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది, అంటే ద హోలిస్టిక్ అప్రోచ్ అనమాట ఈ కాన్స్టెంట్ ట్రీట్మెంట్ లో. దాంతో పాటు ఎలాగ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చెప్తాం, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు ఎట్లా ఉండాలి, ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో మీరు ఉండాలి, ఎవ్రీథింగ్ కౌన్సిలింగ్ చేస్తాం. పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ కి, అంటే వాళ్ళు ఏ టైంలో కలవాలి, ఏ టైంలో కలవకూడదు, కలిస్తే అంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ టైంలో కలిస్తే ఎక్కువగా ఉంటుంది, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ అంటే పర్సనల్ ఒక ట్రీట్మెంట్ తో పాటు పేషెంట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఎక్విప్ చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే, అంటే ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ కి వచ్చిన వాళ్ళు 100% వాళ్ళు ఒక పాపను గానీ బాబుని గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే కొంతమంది రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కానీ పాజిటివ్ రావడానికి చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. దీని ఎందుకు? ఖచ్చితంగా అంటే కౌన్సిలింగ్ వాళ్ళకి అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేక అనమాట, అంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్ అనమాట అది. సో వాళ్ళని ఏం చేయాలి, ఏం తినకూడదు, వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉందా, కొంతమందికి లోపల ప్రాబ్లం ఉంటుంది బట్ దే డోంట్ నో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు కూడా. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు నార్మల్ గా ఉన్నాయి, అంటే పీరియడ్స్ వస్తూ ఉంటాయి, అన్ఓవ్యులేటరీ పీరియడ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో అట్లాంటి వాళ్ళకి మేము చూసి టెస్టులు చేయించి అసెస్ చేసి ప్రాబ్లం ఏముంది దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, లాస్ట్ కాల్ తీసుకొని. శాలిని హైదరాబాద్ నుంచి. శాలిని గారు నమస్తే అండి. ఇగో నాకు పెళ్లికి ముందే సిస్ట్ ఉన్నాయండి. ఇప్పుడు పెళ్లి 6 months అయింది, అయితే సిస్ట్ వచ్చిందండి. అయితే అది హోమియోపతి వద్దని నాకు లాప్రోస్కోపీ చేయించిండ్రు. అయితే దాని తర్వాత 3 months 6 months కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవసరం అని చాలా సార్లు చెప్తాండ్రు. ఆయన కూడా ఇప్పుడు 3 months న్యాచురల్లీ అయితే బాగుంటది, లేకపోతే ఇంకా 3 months ఇండక్షన్ ఇచ్చి ప్రెగ్నెన్సీకి చూస్తున్నారు. మరి మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అండి దీనికి? ఏం ఫామ్ అయ్యే ఛాన్సెస్ అండి? సిస్ట్. అవునండి. ఓకే, మీ పీసీఓడి వస్తే, సో ఈ సిస్టర్ వస్తే మీరు లాప్రోస్కోపీ చేయించారు, దట్స్ వెరీ గుడ్. తర్వాత కూడా ఏమంటే లాప్రోస్కోపీలో అదేనండి ప్రాబ్లం, ఒకసారి చేయిస్తే ఇప్పుడు క్లియర్ అవుతుంది, వెంటనే మీకు ప్రెగ్నెన్సీ వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. అలా జరగకుండా మళ్ళీ మీకు పీసీఓడి వచ్చిందంటే ప్రాబ్లం అవుతుందండి. సో ఇప్పుడు మీరు ఒకవేళ వెయిట్ చేయండి, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. లేదనుకుంటే మళ్ళీ మీకు పీసీఓడి వచ్చి ఒకసారి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చినప్పుడు, అంటే మీ పీరియడ్స్ మిస్ అయినప్పుడు చెక్ చేసుకోండి, మీరు ఇంట్లో చెక్ చేసుకొని క్లియర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ మీకు అంటే ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చి బట్ స్టిల్ పీరియడ్స్ మిస్ అవుతున్నాయంటే మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించండి, స్కాన్ ఆఫ్ పెల్విస్ చేయించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది పీసీఓడి ఉందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, మళ్ళీ మీకు రియకరెన్స్ ఉందా లేదా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఒకసారి మంచిగా హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే హోమియోపతిలో మాత్రమే ఈ కాన్సెప్ట్ మాత్రమే ఇప్పుడున్న ప్రాబ్లమ్ క్లియర్ చేస్తూ మళ్ళీ ప్రాబ్లం రాకుండా కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సృజన ప్రమోద్ గారు. హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ